సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం జగన్ నిర్వాకంతో ఏపీకి గుదిబండలా మారింది. రాజస్థాన్లోని అదానీ ప్లాంట్ల నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం పీఎస్సీలు చేసుకుంది. ఫలితంగా రాజస్థాన్ భారీగా లాభపడుతోంది. ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోంది. పన్నులు ప్రోత్సాహకాలతో రాజస్థాన్కు 11,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పైగా 14,000 మందికి ఉపాధి, 25 ఏళ్లలో 8,000 కోట్ల లబ్ధితో పాటు 30 ఏళ్ల పాటు ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు ఆదాయం సమకూరనుంది. జగన్ స్వార్థంతో వీటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోతోంది. రాష్ట్ర అవసరాల కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం కోసం 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే రాష్ట్రానికి రప్పించి ఏపీ జెన్కో, నరేడ్ క్యాప్లతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ నెలకొల్పింది. దాని ఆధ్వర్యంలో రాష్ట్రంలో సోలార్ పార్కుల ఏర్పాటుకు చొరవ తీసుకుంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 4,000 మెగావాట్ల సామర్థ్యం గల 4 సోలార్ పవర్ పార్కులు అభివృద్ధి చేసింది. వాటిలో 2019 నాటికే 3,050 మెగావాట్ల ఉత్పత్తి మొదలైంది. ఈ ప్లాంట్ల వల్ల వచ్చే పన్నులు, ఉపాధి, రైతులకు ఆదాయం వంటి ప్రయోజనాలన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దక్కుతున్నాయి. అదే జగన్ హయాంలో ఎక్కడో రాజస్థాన్లో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. అది 2024లో ఉత్పత్తి ప్రారంభమయ్యే ప్లాంట్లతో 2021లోనే ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్లాంట్ల వల్ల వచ్చే లాభాలన్నీ అదానీ సంస్థకు పన్నుల రూపంలో సమకూరే ఆదాయం రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది. అధిక ధర, ప్రసార నష్టాలు, ఇతర రూపాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోయలేని భారం పడుతుంది. అదానీ నుంచి విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకోవడానికి జగన్కు భారీగా ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మొత్తంగా 2 ఒప్పందాల్లో ఒక ప్రభుత్వ దూరదృష్టి, మరో ఒక వ్యక్తి స్వార్థం వెల్లడయ్యాయి. 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు మన రాష్ట్రంలోనే ఏర్పాటైతే మనకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మెగావాట్కు 42 లక్షల చొప్పున డెవలపర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఛార్జీలు చెల్లిస్తారు. రాష్ట్రానికి 2,940 కోట్ల ఆదాయం వస్తుంది. డెవలపర్ కట్టే జీఎస్టీలో 6% నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. కేంద్రానికి వెళ్లే 6%లో రాష్ట్ర వాటాగా వచ్చేది కూడా కలిపితే అది 7% ఉంటుంది. అంటే సుమారు 1,960 కోట్లు వస్తుంది. రాష్ట్రంలో సోలార్ పార్కుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మెగావాట్కు 20 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. ఈ లెక్కన 1,400 కోట్లు వస్తుంది. మరో 1,400 కోట్ల అంతర్రాష్ట్ర ప్రసార నష్టాల భారం ఉండదు. 3,500 కోట్ల చేంజ్ ఆఫ్ లా కింద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వంటి భారాలు పడవు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో బీడు భూములకు ఎకరానికి ఏటా 30,000 చొప్పున లభిస్తుంది. రైతు పొలంలో కాలు పెట్టాల్సిన అవసరం లేకుండా, పెట్టుబడి లేకుండా 2 ఏళ్లకు 5% చొప్పున పెరుగుతూ 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుంది. ప్రతి మెగావాట్కు ఇద్దరికి చొప్పున 7,000 మెగావాట్లకు 14,000 మందికి ఉపాధి లభిస్తుంది. రాజస్థాన్లోని అదానీ ప్లాంట్ల నుంచి 7,000 మెగావాట్లు కొంటే రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని పరిశీలిస్తే అది అపారమనే చెప్పాలి. మార్కెట్లో యూనిట్ విద్యుత్ 1.99 రూపాయలకు వస్తున్నప్పుడు అదానీ నుంచి సెకీ ద్వారా ₹2.49 కొనడం వల్ల ప్రతి యూనిట్ పై పడే అదనపు భారం 50 పైసలు. ఏటా 1,700 కోట్ల యూనిట్ల విద్యుత్పై 850 కోట్ల చొప్పున 25 ఏళ్లలో పడే అదనపు భారం 21,250 కోట్లు. జగన్ ప్రభుత్వం 2021 డిసెంబర్లో సెకీతో ఒప్పందం చేసుకోకుండా మన రాష్ట్రంలోనే ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే తక్కువ ధరకే విద్యుత్ సరఫరాకు పలు సంస్థలు పోటీ పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉండేది. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అదే సమయంలో యూనిట్కు ₹99 టెండర్లు ఖరారయ్యాయి. ఒక్కో మెగావాట్కు 42 లక్షల చొప్పున 7,000 మెగావాట్లకు డెవలపర్లు చెల్లించే 2,940 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. బదులుగా రాజస్థాన్ లాభపడుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు మెగావాట్కు సుమారు 4 కోట్లు ఖర్చవుతుంది. ఆ మొత్తంపై రాష్ట్రానికి 7% వరకు జీఎస్టీ వస్తుంది. అంటే ఇక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల మెగావాట్కు 28 లక్షల చొప్పున మొత్తం 1,960 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. సోలార్ పార్కులలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మెగావాట్కు 20 లక్షలు గ్రాంటుగా ఇస్తుంది. 7,000 మెగావాట్ల ప్లాంట్లు మన రాష్ట్రంలో ఏర్పాటైతే 1,400 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటుగా వచ్చేది. బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా నష్టాలు 3% మనమే భరించాలి. అది మెగావాట్కు 20 లక్షలు ఉంటుందని అంచనా. 7,000 మెగావాట్లకు ఏడాదికి 1,400 కోట్లవుతుంది. 25 ఏళ్లలో 35,000 కోట్ల అదనపు భారం పడుతుంది. చేంజ్ ఆఫ్ లా నిబంధన కింద సోలార్ ప్యానెళ్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీ 40% విద్యుత్ కొనుగోలుదారే భరించాలి. దీనికి మెగావాట్కు సుమారు 50 లక్షల చొప్పున రాష్ట్రంపై పడే భారం 3,500 కోట్లు. సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ఖర్చులో నిర్మాణానికి 30%, మెటీరియల్కు 70% వెచ్చించాలి.
వాటిపై చెల్లించాల్సిన జీఎస్టీ నిబంధనలు మార్చడంతో గతంతో పోలిస్తే 5% పెరుగుతుంది. అది కూడా విద్యుత్ కొనుక్కునే రాష్ట్రాలపైనే పడుతుంది. ఆ భారం మెగావాట్కు 20 లక్షల చొప్పున మొత్తం 1400 కోట్లు. 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయకుండా రాజస్థాన్ నెలకొల్పిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనడం వల్ల రాష్ట్రంలోని అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో సాగునీటి సదుపాయం లేక ఎప్పటినుంచో పొలాన్ని బీడు పెట్టిన రైతులకు మరింత అన్యాయం జరుగుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు తీసుకున్న భూములకు ఎకరానికి 30,000 చొప్పున లీజు చెల్లిస్తారు. 2 ఏళ్లకోసారి 5% పెంచుతారు. ఒక్కో ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లనుకుంటే లీజు రూపంలో ఒక్కో రైతుకు 12.94 లక్షల వరకు లభిస్తుంది. నీటి వనరులు సమృద్ధిగా ఉండి వాణిజ్య పంటలు పండించే రైతులకు వచ్చేంత ఆదాయం కరువు సీమలోని రైతులకు దక్కుతుంది. మెగావాట్కు 5 ఎకరాల చొప్పున 7,000 మెగావాట్లకు 35,000 ఎకరాలు కావాలి. అంటే రైతులకు లీజు రూపంలో సుమారు 4,531.54 కోట్లు అందేది. ఆ డబ్బును రైతులు మన రాష్ట్రంలోనే ఖర్చు చేస్తారు కాబట్టి దానిపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి మళ్లీ ఆదాయం వచ్చేది. జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు గొప్ప అవకాశాల్ని కోల్పోయారు. కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమల్నే బెదిరించి తరిమికొట్టి వేల మంది ఉపాధికి గండికొట్టిన జగన్ ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే నిర్వాకం వెలగబెట్టింది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో 1 మెగావాట్కు సగటున 2 ఉపాధి లభిస్తుంది. 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే 14,000 మందికి ఉపాధి లభించేది. ఒక్కొక్కరికి నెలకు సగటున 20,000 జీతం అనుకున్న ఏటా 336 కోట్ల చొప్పున 25 ఏళ్లలో జీతాల రూపంలో 8,400 కోట్లు వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే వినియోగిస్తారు కాబట్టి పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుంది. ఈ అవకాశాలన్నింటినీ జగన్ ప్రభుత్వం వదిలేసుకుంది.